ఆ పాపకి ఎవరు లేరు. ఇక నుంచి ఇక్కడే ఉంటుంది. ఆ పిల్ల మనతో పాటు ఎందుకు? ఇంకోసారి ఆ పాపనెవరైనా వేరుగా చూస్తే మర్యాదగా ఉండదు. అయినోళ్ళ కాకుల్లోనూ కానోళ్ళ కంచంలోనూ పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు ఇంట్లో. అలాంటి బుద్ధులన్నీ మీ తల్లి కొడుకుల్ని చూసే నేర్చుకున్నానులేండి. పాపకి భోజనం పెట్టు. అలాగేనమ్మా. మేఘమాల, రిషి, ఏం నువ్వు చేసిన పని? I hate this girl. వాణ్ణి కొడతావేంట్రా? నీకు నీ భార్యకి పరాయి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇంట్లో వాళ్ళ మీద ఉండి చావదేమిట్రా? ఇద్దరికిద్దరు ఇలా తయారయ్యారేమిట్రా? వాడు మాత్రం ఇలా తయారవ్వడానికి నువ్వే కారణం. ఉరుమురిమి దేని మీద పడ్డట్టుంది. మీ అందరికీ ఒకరి తప్పు ఇంకొకరి మీదకు తోసుకోవటం బాగా అలవాటైపోయింది. తినమ్మా. వాడు ఏదైనా అంటే నాతో చెప్పు, నేను చెప్తాను వాడి సంగతి, సరేనా? రిషి, 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 అమ్మ రిషి, ఇక్కడున్నావా నాన్న? నా బంగారు తండ్రి. భోజనం మీద నుంచి లేచి రావడం తప్పు నాన్న. కాశీ అన్నపూర్ణమ్మకి కోపం వస్తుంది. అదొచ్చిన దగ్గర నుంచి ఎవ్వరూ నన్ను పట్టించుకోవడమే లేదు. అందరూ దాన్ని వెనకేసుకొచ్చి నన్ను తిడుతున్నారు. అదంటే ఎవరు? ఆ మేఘమాల? అదే ఆ రాక్షసే. పోనీలేరా, తనకెవ్వరూ లేరంట. మనకింత ఆస్తి ఉంది కదా, ఓ చిన్న పిల్లకి ఇంత ముద్ద పెడితే పోయేదేముందిరా? అదిగో నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నావు. అబ్బే, నాకు నచ్చదు. నేను కూడా నీలాగే ఆ పిల్లతో కచ్చి. అసలేముంది దాని దగ్గర? అందరికీ అదంటే ఎందుకు ఇష్టం? ఇష్టం కాదురా, జాలి అంతే. పసిపిల్ల కదరా, తల్లి తండ్రి లేని పిల్ల, అందుకని. ఏమో, నాకు దాన్ని చూస్తేనే ఒళ్ళు మండుతుంది. అది ఇంట్లో ఉంటే రోజు నన్ను మమ్మీ డాడీతో కొట్టిస్తుంది. అది ఇంట్లో ఉండకూడదు, అంతేనా? నాకు వదిలేయి, నువ్వు తిన్నా నా బంగారు తండ్రి కదూ. దాని అంతటా అదే పారిపోయేలా చేస్తే సరే. నువ్వు తిన్నా తిను. ఎవరికోసమో నీ కడుపు మార్చుకోవడం ఎందుకురా? పిల్ల ఉండకుండా చేసే పూచి నాది, సరేనా? తిను.
ఛీ! రాజు రాజు అమ్మగారు, నా టవల్ తడిగా ఉందేంటి? ఎవరు వాడారు? నిన్నే అడుగుతున్నాను, నిజం చెప్పు. నా టవల్ ఎవరు వాడారు? అమ్మ అది అయ్యగారి టవల్ కూడా అదే రంగులో ఉందని అయ్యగారికి ఇచ్చానమ్మా. నేను వాడే టవల్ అయ్యగారికి ఇచ్చావా? నిన్ను ఆగో. ఏంటది? ఏం తగలబెట్టావు? అపవిత్రమైపోయిన ఓ స్పర్శని. నేనేం పరాయివాణ్ణా? నేను తాకితేనే అపవిత్రం అయిపోతుందా? ఇంకా అర్థం కాలేదా? అయితే ఒకప్పుడు నేను నిన్ను తాకాను, దానికేం చేస్తావు? మాట్లాడబెట్టి ఇలా అందరి ముందు చులకనైపోవడం అవసరమా? ఎవరయ్యారు చులకన? మీరా నేనా? నీ మూలంగా నేను, ఇలాంటి పనుల మూలంగా నువ్వు, ఇద్దరికిద్దరం చులకనైపోతున్నాం. ఇవాళ కొత్తగా అయ్యేదేముంది? అప్పుడు గతాన్ని తవ్వుకోవడంలో అర్థమేముంది? అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ కూడా అనవసరం. అవసరం ఉంది. నా ఇంట్లోనే ఓ అపరిచితుడిలా బ్రతకటం నరకంలా ఉంది. స్వర్గాన్ని వెతుక్కున్న వాళ్లకు ఈ ఇల్లు నరకంలాగే ఉంటుంది. ఇంటిని స్వర్గం చేయాలన్నా నరకంగా మార్చాలన్నా అది ఇల్లాలి చేతుల్లోనే ఉంటుంది. మీ తప్పుని కవర్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని దోషులు చేయటం మీ కలవాటేగా. ఆగు. ఎన్నాళ్ళని ఇలా కారణాలు వెతుక్కుంటూ మనశ్శాంతి లేకుండా చేస్తావు? ఆ ప్రశ్నని నన్ను నేను ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాను. ఈ కలవని రైలు పట్టాల మీద ఎంత దాకా ప్రయాణం చేయాలో నాకే అర్థం కావడం లేదు. ఎప్పుడు మధ్యలోనే దిగిపోవాలనుంటుంది. ఏదో శక్తి నన్ను ఆపుతూ ఉంటుంది. నన్నాపే ఆ శక్తి రిషి. పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరి ప్రేమ అవసరం కాబట్టి మీతో కలిసి నేనుంటున్నాను. ఈ 4 గోడల మధ్య జైలు కట్టుకుని ఉంటున్నాను. ఇది నువ్వు నాకు వేస్తున్న శిక్ష మాత్రమే కాదు, నీకు నువ్వే వేసుకుంటున్న శిక్ష కూడా. తెలుసు. అన్నీ తెలిసి తప్పు చేసే వాళ్ళని ఎవ్వరూ బాగు చేయలేరు. ఆ మాట మీకు వర్తిస్తుంది. మిమ్మల్ని ఆకర్షించిన ఆ దొరసానికి వర్తిస్తుంది. వెళ్ళి దొరలా చెప్పండి ఆ సానికి.
బాగా చీకటి అవుతుంది చూడు, అప్పుడు వస్తుంది. బాబు, నువ్వు చెల్లి మంచి పిల్లలంట. బుద్ధిగా కూర్చుని అన్నం తింటారంట. తినండి తినండి. అమ్మ కావాలి, అన్నం వద్దు. అమ్మ ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఈ అన్నం తినడం పూర్తయ్యేలోపు అమ్మొచ్చేస్తుంది. అంటే కాసేపేగా, అమ్మని రానివ్వు. అలా కాదు నాన్న, నా మాట వినండి. అమ్మొచ్చే వరకు ఆగితే ఆకలి ఎక్కువవుతుంది. అమ్మా అమ్మా అమ్మా. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. ఏంటి పిల్లలు అన్నం తినమని మారం చేస్తున్నారా? అదేం లేదమ్మా, మీకోసం ఎదురు చూస్తూ ఎప్పటినుంచో ఇక్కడే కూర్చున్నారు. మీ చేత్తో తినాలని వాళ్ళకి ఉంటుంది కదమ్మా. సారీ స్వీటీ. సారీ నాన్న. హ్యాండ్స్ వాష్ చేసుకుంటాను, బాల్ తీసుకురా. అలాగే అమ్మా. అమ్మని వచ్చేసాను కదా, మీకు బోల్డ్ అన్ని కబుర్లు చెప్తూ, ఎన్నో జోక్స్ చెప్తూ, మంచి మంచి కథలు చెప్తూ, నీకో ముద్ద నీకో ముద్ద తినిపిస్తాను. ఓకేనా? అమ్మా, నువ్వు రోజు ఎందుకు తొందరగా రావు? పాపం చెల్లి చాలా సార్లు అడిగింది. ఏం చేయను నాన్న, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోదామా అని నాకు ఉంటుంది. కానీ నా చేతుల్లో ఏమీ ఉండదు. మా డైరెక్టర్ గారు ఎప్పుడు ప్యాకప్ చెప్తే అప్పుడే రావాలి. అప్పటికి వెళ్ళగానే చెప్తాను, ఇంటి దగ్గర నా కోసం మా బుజ్జి బాబు, నా చిన్ని స్వీటీ ఎదురు చూస్తూ ఉంటారు అని. నేను తొందరగా వెళ్ళాలి అంటాను, అయినా కుదరదు. ఇక నుంచి మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లోనే ఉంటాను, సరేనా? థ్యాంక్స్ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. ఇక బుద్ధిగా తినాలి, సరేనా? ఇట్రా. నువ్వు తినిపించేసి. అలాగే అమ్మా. చిన్ను, నేను డాడీ కాఫీ ఇచ్చేసి కాసేపు డాడీతో మాట్లాడొస్తాను, సరేనా? ఏంటలా ఉన్నారు? ఏమైందండి? ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. ఈ కాఫీ తాగండి, కాస్తైనా తగ్గుతుంది. ఇది తగ్గేది కాదు, ఉండే కొద్దీ పెరిగేది. మళ్ళీ ఇంట్లో అలాంటిదే. నా మూలంగానే కదా. నా కర్మంతే. ఇంకా ఎన్నేళ్లు నాకు ఆ ఇంట్లో నరకం. ఇండస్ట్రీలో అంతా నాతో మాట్లాడడానికే భయపడతారు. అలాంటిది నా ఇంట్లో నేనే ఇష్టం లేని అతిథిలా ఉండాల్సి వస్తుంది. గొడవ పడితే అవంతికి మాత్రం మనశ్శాంతిగా ఉంటుందా? ఆవిడికి కావాల్సింది నా మనశ్శాంతిని పోగొట్టడం, అంతే. నిజం మాట్లాడుకోవాల్సి వస్తే అవంతికి జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడి వాళ్ళక్కడ గుట్టుగా ఉన్నప్పుడు పాత పొరపాటుని తవ్వడం ఎందుకు? కావాలని మీకు దూరం అవడం తప్ప ఇందులో ఆవిడ పొందేదేమీ ఉండదు. ఇక ఆ ఇంట్లో పరిస్థితులు ఎప్పుడు మారతాయో నాకే అర్థం కావడం లేదు.
పరిస్థితులు మారవని ఖచ్చితంగా తెలిసినప్పుడు సర్దుకుపోవడం ఆవిడికింకా నాలా అలవాటు కాలేదనుకుంటా. ప్లీజ్, తనకెప్పటికీ అలవాటు కాదు. ఎన్నటికీ అవంతి నన్ను క్షమించదు. అలాంటప్పుడు ఒకనాడు నేను ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నాకు అండగా నిలబడిన మీరు, ఇండస్ట్రీలో నన్ను హీరోయిన్ గా పరిచయం చేసిన మీరు, నాకిద్దరు పిల్లలు కలగడానికి కారణమైన మీరు, వాళ్ళ కోసమైనా నా మెడలో తాళి కట్టొచ్చు కదా. వాళ్ళ భవిష్యత్తు కోసమైనా సమాజంలో నాకు మీ భార్య స్థానం కల్పించొచ్చు కదా. అత్యాశ అయినా అడుగుతున్నాను, నాకు సౌభాగ్యాన్నివ్వండి. బదులుగా నేను మన ఇంటిని ప్రశాంత నిలయంగా మారుస్తాను. ఇలా ఎవరికెవరు ఏమీ కాక, వదలక, వెళ్ళక, రాక, ఉండలేక ఏం పొందగలుగుతున్నాం మనం? అంతా తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. మీరు సంతోషంగా లేరు, అవంతి సుఖంగా లేదు, నాకు నా బిడ్డలకి రక్షణ లేదు. వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, మన పెళ్ళి. ఏమంటారు? మీ అమ్మగారికి ఇష్టం లేదనా? అవంతి మీద ప్రేమతోనా? లేక రిషికి అన్యాయం జరుగుతుందనా? సమాజం అంటే భయంతో. మీరు మగవాళ్ళు, మీరే భయపడితే మీ మూలంగా ఇద్దరు బిడ్డలకి తల్లైనా నేనెంత భయపడాలి? అయినా నేను ఇన్నేళ్లు ధైర్యంగా నిలబడలేదా? సహజంగా ఇలాంటి విషయాల్లో మాకన్నా మీకే ఎక్కువ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని ఇక ముందు అలవాటు చేసుకోవాలి సౌదామిని. నాకు తెలుసు, నీకు, మన పిల్లలకు నేను అన్యాయమే చేస్తున్నాను. కానీ అలాగని సంఘం ముందు నేను దోషిగా నిలబడలేను. తెర వెనుక టెక్నీషియన్స్లా మనం ఎప్పుడూ తెర వెనుకాలే ఉండక తప్పదు. నా మీద కోపంగా ఉందా? ఇవాళ సీన్లో రైటర్ గారు నాకు డైలాగ్ రాశారు. తక్కువ నోములు నోచిన వాళ్లకు ఎక్కువ ఫలాలు ఆశించే అర్హత లేదు అని. ఎందుకో ఇప్పుడు ఆ మాట గుర్తొచ్చింది.